మనం ఎంత కష్టపడ్డా మనకు దక్కేది ఒంటి మీద బట్టలు, కడుపులో తిండి, మనం ఉంటాకి ఇల్లు, ఇంకెంతకు మించి ఏమీ లేదు. మనం ఎంత సంపాదించినా కూడా మనకి రాదు. కొంతమందికి తెలియదు అది. కొంతమంది తిండి లేకుండా డబ్బులు సంపాదనుకుంటారు. తిండి లేకుండా మనం డబ్బులు సంపాదంటే మనకు రోగాలు వస్తాయి. మనం టైం ప్రకారం తినాలి. ఏదో ఒకటి, రెండిట్లో ఏదో ఒకటి, మూడిట్లో తినేవాళ్ళు, నాలుగిట్లు తినేవాళ్ళు తినాలి. పొద్దున్నే తినేసి నీళ్ళు తాగితే మనకి ఆరోగ్యం బాగా ఉంటుంది. ఎక్కువ టిఫను నూనె వస్తువులు తింటారు. నూనె వస్తువులు తినకూడదు. ఇడ్లీ తినాలి. ఇడ్లీ మంచిది. ఇడ్లీ వేసినట్టు రోగం ఉండదు. ఇడ్లీ మంచిది. నా పేరు శాంతి. నేను ఎక్కువ వీడియోలు చేస్తూ ఉంటాను. మరి మీరందరూ చూడండి. ఎందుకంటే కొంతమంది బంగారం సంపాదిస్తారు, ఆస్తులు బాగా సంపాదిస్తారు, పొలాలు సంపాదిస్తారు, బిల్డింగ్లు కడతారు. కానీ వాళ్ళకి సుఖం ఉండదు, సంతోషం ఉండదు. టెన్షన్, వాళ్ళకి టెన్షన్ ఎక్కువ. ఆ టెన్షన్ మీద బీపీలు, షుగర్ పెరిగిపోతూ ఉంటాయి. ఆలోచన ఇస్తారు ఎక్కువ. కొంతమంది బంగారం ఎక్కువ వేసుకొని తిరుగుతారు ఒంటి మీద. ఆ బంగారం ఎందుకు పనికి వచ్చిందండి? అసలు అంతంత రేటు పెట్టి కొంటారు. అది దేనికి ఉపయోగపడిద్ది? ఆ బంగారం తింటా పనికిరాదు. మరి దాన్ని భయపడి వేసుకొని తిరగాలి. రోడ్ల మీదకి ఎలా అంటే బంగారం వేసుకొని భయపడాలి. ఎవరు వచ్చి మెడలో లాగుతారా, ఎవరు వచ్చి చేతుల్లో బిక్కుంటారని భయపడాలి. మనం సంపాదించుకుంటామంటే మనకి తిండికి, గుడ్డకి లోటు లేకుండా జరిగితే చాలు. దానికి మించింది ఏది లేదు నాకు తెలిసిన వారికి. ఈ పొలాలు రావు మన వెనకాల, బిల్డింగులు రావు, బంగారం రాదు, ఏది రాదు. మనం ఉన్నంతకాలం తిండి, మన ఆరోగ్యం బాగుంటుంది. తిండి, మన ఒంటి మీద బట్ట, అది వేసిమడితే కానీ తక్కువ రేటు దగ్గర ఎక్కువ రేటు కానీ మళ్ళీ ఒళ్ళు దాచుకోవటానికి మంచి బట్టలు కట్టుకోవటం. మనం శుభ్రంగా ఉంటాం. మనం బతికినంతకాలం శుభ్రంగా ఉంటాం. ఒక పొజిషన్లో ఉంటాం. ఇలాగుంటే చాలు. ఏమి కూడా మనకి అవసరం లేదు. రావు కూడా అవన్నీ మన వెనకాల రావు. మనం చనిపోతే ఏది రాదు. ఇప్పుడు మనం సంపాదిస్తాం, కోట్లు సంపాదిస్తాం. మనం చనిపోతే ఏం వేస్తారు? మన మీద మట్టి వేస్తారు. మట్టి తప్ప వేస్తారా? ఏం వేరు. కోట్లు సంపాదిస్తారు. 4 కోట్లు పడేయమని గుంట్లో పడేస్తారేమో మన అమ్మటి. మనం చనిపోయాక ఆ మట్టిలో 4 కోట్లు వేయమను వేస్తారు ఎవరన్నా? వేరు. డబ్బు బంగారం దాచుకుంటారు. వాళ్ళు చనిపోతే ఆ మడిస్తే అంతే పోతాం. ఇంకా ఆ మట్టిలో కలిసిపోతాయి. ఆ మడిసి అమ్మటి ఏది రాదు. ఒక్కోసారి బట్టలు కూడా ఉండవు. మనం ఎలా పుట్టామో అలా పోవాలి. కొంతమంది బతికుండి ఏం సాధించామంటే ఒక రౌడీజంగా, గూండాయిజంగా సంపాదించారని. అది మంచి పేరు ఏం కాదు. కష్టపడాలి. మనం కష్టపడిన దాంట్లో ఏదైనా ఫలితం ఉంటుంది, సుఖం ఉంటుంది. మనం కారం మెతుకులు తిన్నా, పచ్చడి మెతుకులు తిన్నా, మనం ఏ మజ్జిగనం తిన్నా, నీళ్ళనం తిన్నా దాంట్లో సంతోషం ఉంటుంది, తృప్తి ఉంటుంది మనకి. అడ్డగోలుగా ఆక్రమించి, పొలాలు ఆక్రమించి, స్థలాలు ఆక్రమించి, మరి ఎవరో సొమ్ము మనం వేసుకొని బాగుపడితే అది సంతోషం రాదు. నలుగురు నోట్లో పడి చెడ్డ పేరు అది. మనం ఉన్నంతకాలం నీతిగా, నిజాతిగా బతకాలి. మనకున్న దాంట్లో సంతోషపడాలి. ఏదైనా సరే మరి ఎవరైనా ఇది ఆలోచించుకోండి. ఎవరితో తిట్టుకోకాకండి. ఎందుకంటే నేను ఎక్కువ భూముల గురించి చేస్తూ ఉంటాను, స్థలాల గురించి చేస్తూ ఉంటాను. ఎందుకంటే మా భూమి, స్థలం పోయింది కాబట్టి దాని గురించి నేను చేస్తూ ఉంటాను. కాకపోతే మాకు నీళ్ళు నీళ్ళు లేకుండా చేశారు. మాకు అదే బాధ, ఇంకేం లేదు. మాకు నీళ్ళు లేకుండా చేశారు. దాని గురించి మేము బాధపడుతూ ఉంటాము. మీరు ఎక్కువ చూడండి వీడియోలు, మేము పెట్టే వీడియోలు చూడండి. చాలామంది చూస్తున్నారు, సంతోషం మాకు. మరి మాకు అందరూ చూస్తున్నారు కాబట్టి సంతోషపడుతున్నాము. మరి మీరు అందరూ చూడండి. ఎందుకంటే కొంతమంది డబ్బు ఉందని కొంతమంది ధిక్కరించి మాట్లాడతారు. డబ్బు మన వెంట రాదు. డబ్బు మనం సంపాదిస్తామా? డబ్బు మనం సంపాదిద్దా? మనం సంపాదిస్తాం డబ్బుని. ఏదైనా మనం కష్టపడితేనే కదా వచ్చేది. అది ఏదైనా ఆలోచించాలి. మనం ఎంత కష్టం చేస్తే అంత మనం సంపాదగలము. ఎవరైనా తెలుసుకోండి. కొంతమంది చదువుకున్న పిల్లలు కొంతమంది తెలియట్లేదు. తెలుసుకోండి ఎవరైనా సరే.
మన జీవితం ఏంట మనం ఏంట ఆలోచించండి. ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎదురుకిచ్చ కాకుండా పెద్దవాళ్ళ దగ్గర కొద్దిగా గౌరవంగా ఉండండి. గౌరవించండి వాళ్ళని. వాళ్ళు చెప్పినట్టు నడవండి. మీరు కూడా వాళ్ళు చెప్పినట్టు వినండి. ప్రతి వయసులో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళ మాట వినరు. తెలుసుకోండి. ఏదంటే మీ గురించి చెబుతారు, ఎవరైనా మీ మంచిగా చెబుతారు. వాళ్ళకి కొద్ది ధిక్కరించి మాట్లాడకండి. పెద్దవాళ్ళకి కొద్ది గౌరవం ఏంటండి. వాళ్ళకి టయానికి ఏదైనా పెట్టండి. పెద్దవాళ్ళకి కొద్దిగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఏదో వాళ్ళకి సవధానంలో ఉండేటట్టు బయట ఎండలో తిరగకుండా చూడండి. వడగాళ్ళు ఉన్నాయి, మరి ఎండాకాలం ఇది బాగుంది, ఎండలు బాగున్నాయి, సంవత్సరం బాగున్నాయి, ఎండలు బాగున్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా సరే. మరి నా పేరు శాంతి, గుంటూరు జిల్లా. అందరూ చూడండి, మీరు అందరూ చూడండి, యూట్యూబ్లో పెడతాను చూడండి. నన్ను తిట్టుకోకండి ఎవరు కూడా. మరి నేను చాలా వీడియోలు చేస్తున్నాను. మీరందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మీరందరూ సంతోషంగా ఉండాలి, మేము బాగుండాలి. మీరు చేసే పనులు కానీ, వ్యాపారాలు కానీ, కూలి పనులే కానీ, పొలం పనులే కానీ, అయినా సరే, మెకానిక్ పనులు కానీ, వాహనాలు తోలేవాళ్ళు కానీ, ప్రతి వాళ్ళు అందరూ బాగుండాలి. అందరికి చేతి పనులు చేసేవాళ్ళు అందరూ బాగుండాలి. వ్యాపారస్తులు కానీ, చేతి పనులు చేసేవాళ్ళు కానీ, ఉద్యోగస్తులే కానీ, మరి బిజినెస్ చేసేవాళ్ళు అయినా సరే, మరి పెద్ద పెద్ద వాళ్ళు కానీ అందరూ బాగుండాలి. మరి అందరికి వందాలండి, ఉంటాయండి.